audio jungle. వాళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. మనం ఇంత బాధ్యతగా ఇంత జాగ్రత్తగా బతికిన మన మీద ఇలాంటి ఇబ్బంది గురవుతుంది నాకు అనిపిస్తుంది. సగటు మనిషికి ఇబ్బంది ఏంటి? మనకి ఇంత జాగ్రత్తగా బతికే వాళ్ళ మీద అందరూ దాడి చేస్తారండి. నాకు ఎక్కడో మారాలనిపించింది. నేనేమనుకున్నాను, నా స్థాయి వ్యక్తి ఏం చేయగలను అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ప్రయాణం చాలా చిన్నపాటి మనిషే ఉంటాడు, ఒక్కడే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక్కడు చూడండి, ఒక్కడి శక్తిని ఎప్పుడు తగ్గించుకోండి. మీలో మీరు ఇంతమంది ఉన్నారు కదా, యు నెవర్ థింక్ యువర్ అలోన్. మీరు ఒక్కరే కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కణం కూడా చాలాది, సెల్ కూడా ఒకటే. అది మల్టిప్లై ఒక నిండు పరిపూర్ణమైన శిశువుగా వస్తారు. అలాగే మీరు కూడా ఒక్కరే అవ్వచ్చు, కానీ మీరు అనేకంగా కలిస్తే మార్పు వస్తుంది. అది ఆలోచన శక్తి రావాలి, బలం కావాలి, మాటే శక్తి. సో నాకు అనిపించింది, నేను చెప్పుకున్నాను, నువ్వు ముందు అడిగి చాలామంది కదిలిస్తారు నీకు. 2014లో నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు పెడదాం పార్టీ అనుకుంటే అంటే పెట్టేశాను. అప్పటికి బయటకు వచ్చి స్పీచ్ ఇద్దామంటే ఎలాంటి పరిస్థితులు అంటే, నువ్వు బయటకు వస్తే అంటే నువ్వు కరవమంటే కప్ప కోపం, వదిలేమంటే పాము కోపంలాగా ఎలాంటి పరిస్థితుల్లో పాలిటిక్స్లోకి వచ్చానంటే, నాకు లోకేష్ గారు లాగా కంఫర్ట్ జోన్లో పాలిటిక్స్లోకి రావాలి. అంటే ఎలా ఉంటుందంటే, ఒక మాట మాట్లాడితే తెలంగాణలో కోపం వస్తాయి, ఒక మాట ఏమి మాట్లాడకపోతే ఆంధ్ర వాళ్ళు చేతగాని వాళ్ళు అంటారు, ఇంకొక మాట మాట్లాడితే వాళ్ళని బ్లేమ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళ కోపం వస్తుంది, యూపీఏ సోనియా గాంధీ వాళ్ళకి. నాకు అనిపించింది, మీరందరూ ఆట ఆడి సామాన్యమైన ప్రజల్ని, ట్యాక్సులు కట్టే వాళ్ళని, కష్టపడి బతికే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను మీరు. అది ఎందుకు కోపం వచ్చిందంటే, నాకు ఎప్పుడో 1969, 70లో చేసిన గొడవ మీరు పాటించక ముఖ్యమంత్రులు అయ్యారు. దానికి మనకెవరికి సంబంధం ఉంది? ఎవరికి సంబంధం లేదు. కానీ దాని ప్రభావం మన మీద పడుద్ది. అంటే ఎవరో ఎప్పుడు చేసిన తప్పులకి ఒక జనరేషన్ మనకు సఫర్ అవుతాం, మీరు సఫర్ అవుతారు. అలాగే నేను కూడా సఫర్ అయ్యాను. నాకు కోపం వచ్చేది, విసుగు వచ్చేది, ఎవరు మాట్లాడరేంటి అని. ఏదైనా చెప్పండి, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పార్లమెంటేరియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఏం మాట్లాడతారు? హైకమాండ్ చెప్పింది అంటారు. నాకు విసుగు వచ్చి ఆ మాటలు వింటూ ఉంటే, ప్రజల మీద ప్రేమ లేదా మీకు? బాధ్యత లేదా మీకు? ఆ మాట్లాడుతూ కూర్చోబెట్టి ఏది చెంచాలు కొడతారు, ఏమంటుందని చిడతలు వాయిస్తారంటే నాకు చిరాగా అనిపించేది. ఎప్పుడు కూడా మార్పు రాజకీయాలు చేయడానికి పెట్టుబడక, దానికి ధైర్యం కావాలి, తెగింపు కావాలి, చాలా సహనం కావాలి, చాలా బలమైన సహనం కావాలి, చాలా దీర్ఘకాలికమైన సహనం కావాలి. నేను ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నాకు అనిపించింది, ఒక్క మాట మాట్లాడితే నేను అనుకున్నది ఎవరి సహాయం తీసుకోవాలి. నాకు స్పీచ్లు రాసేవాళ్ళు ఎవరు ఉండరు, నేనే రాసుకుంటాను. అది ఎందుకు రాసుకోగలనంటే, చిన్నప్పటి నుంచి నేను చాలా విసుగు వచ్చేసింది నాకు విద్యా వ్యవస్థ మీద. నేను నేర్చుకునే విద్యకి నాకు వచ్చే ఉద్యోగానికి. ఎందుకంటే డబ్బులు ఎవరిదైతే సంపాదిస్తున్నారంటే, వాడెవడో బ్రోకర్ పనులు చేసేవాడు డబ్బులు సంపాదిస్తాడు, బాగా కష్టపడి చదువుకునేవాడేమో వాడి కింద పనిచేస్తాడు, బాగా పిహెచ్డీలు చేసేవాడేమో బ్రోకర్ కింద పనిచేస్తాడు. నాకు అర్థమయ్యేది కాదు. చదువుకుంటే జ్ఞానం రావాలి, ఒక డబ్బులు కూడా రావాలనుకుంటాం, డబ్బులు రావట్లా, ఉన్న జ్ఞానం వదిలేసుకుంటాం. నాకు అనిపించింది, దీంట్లో నాకు అనిపించింది, ఈవెన్చువల్లీ మన పొలిటికల్ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ కానీ మారకపోతే, సరైన నాయకులు రాకపోతే, గుండాలు, ఫ్యాక్షనిస్టులు. నేను కూడా మాట్లాడుతున్నా, మనకి రాజ్యాంగం రాసింది అంబేద్కర్ లాంటి వ్యక్తి, మహానుభావం. ఇప్పుడు లా మేకర్సే కదా. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే చూడండి, వాళ్ళు లా మేకర్స్, అంటే చట్టాలను చేసేవాళ్ళు. మరి వాళ్ళని తీసుకెళ్ళి చట్టసభల్లో కూర్చోపెడితే వాళ్ళు ఏ రాస్తారు? లోకేష్ గారిని చట్టసభలో కూర్చోబెడితే ఏ రాస్తారు? ఉచితంగా తక్కువ అంటే, నాకు ఈ పని చేస్తే డబ్బులు వస్తాయి, దాని తగ్గట్టుగా పాలసీలు చేస్తారు స్వార్థంతో. పాలిటిక్స్లో ఎలా ఉండాలి అంటే, నాయకత్వం ఏమీ ఆశించకుండా, తన స్వార్థం లేకుండా వాళ్ళు ఉండగలిగే వాళ్ళే ఉండాలి. ఇది నాకు విసుగు వచ్చి, ఎవరు లేరు కదా అంటే, ఇప్పుడు నువ్వు అవ్వచ్చు కదా అని అనుకున్నా. భయం వేసింది. ఫస్ట్ ధైర్యం సరిపోలేదు నాకు. ఆ ధైర్యం కొడుకుంటాడో దశాబ్దం పట్టింది నాకు. ఎప్పుడో 2003లో ఖుషి అనుకున్నప్పుడు, ఖుషి రిలీజ్ అయిన 100 days అయిపోయిన తర్వాత అనుకున్న రోజు ఇన్సిడెంట్ తర్వాత నాకు అంత ధైర్యం ఉంటుందా అనిపించింది, అంత శక్తి ఉందో నాకు. పొద్దున్నే లేచినప్పుడు తిట్లు తినాలి, నేను చేయని తప్పుకి. పొద్దున్న లేచి ఎవడు తింటాడు? పొద్దున్నే ఎవరి కోసం తినాలి? పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్ అంటారు. కానీ నేను ఎందుకు తీసుకున్నాను, దో ఇట్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్ అని, నా బాధ్యత, నా సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరో ఒకసారి మా అమ్మ, నేను తమ్ముడు సినిమా చేస్తుంటే చేతులు అన్నీ నలిగిపోయి దెబ్బలు తింటా ఉంటే, ఎందుకురా ఈ కష్టం, నీకు శుభ్రంగా మంచి ఉద్యోగం చేసుకున్నాడే కదా, అనవసరం కష్టపడతాను, మా అమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పా.
నేనేం దేశ సేవ చేయట్లేదమ్మా, నా సంపాదన కోసం, నా గుర్తింపు కోసం దెబ్బలు తింటున్నా చేస్తాను. కానీ నువ్వు నా కష్టాన్ని దేశంలో సరిహద్దులు పనిచేసే సైనికులతో కంపేర్ చేస్తే అసలు ఏముందమ్మా, వాళ్ళు దేశం కోసం పనిచేస్తాను, నేనైతే ఇంకా స్వార్థం నా కోసం చేస్తాను నాకు అనిపించింది. అందువల్ల చెప్పాను మా అమ్మకి, మనం ఏం కష్టపడట్లేదమ్మా, ఇది నా కోసం నేను కష్టపడతానని. అలా నాకు అనిపించింది. ఆ రోజున నేను ఒక 10 సంవత్సరాలు టెస్ట్ చేసుకున్నా, ధైర్యం ఉంటుందా లేదా. థ్యాంక్లెస్ జాబ్ పాలిటిక్స్, డబ్బులు ఉండవు. నేనేం చేశానంటే ఎక్కువ నా మీద ప్రాక్టీస్ చేశాను. అసలు నేను డబ్బులు లేకుండా అంటే రోజు ఎలా వస్తానంటే ప్రతి సభలు చెప్తూ ఉంటాను, ఒంటి మీద ఏం బట్టలు వేసుకుంటాను అదే నా సొత్తు, మిగతాది ఉంది అంటే ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.